హాయ్ అండి, ఈరోజు మీకు లక్ష్మీ హయగ్రీవ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను. ఇది విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్లో రామాద్రి టెంపుల్ పక్కన ఉంది. ఈ టెంపుల్కి నేను ఫస్ట్ టైం వచ్చానండి. ఇక్కడ టెంపుల్ వాతావరణం, బీచ్ చాలా ప్రశాంతంగా ఉన్నాయి. శ్రీ లక్ష్మీ సమేతంగా కనిపిస్తున్నారు హయగ్రీవ స్వామి. విష్ణుమూర్తికి మరో అవతారం కూడా ఉందండి, తనే హయగ్రీవ స్వామి. ఆ విష్ణుమూర్తి ఏమో మనకి గుర్రము మొహంతో మనకి దర్శనమిస్తారు. అయితే మేము వచ్చిన తర్వాత తెలిసిందండి, ఈ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుందని పునఃప్రారంభం చేస్తున్నారంట స్వామివారి టెంపుల్. ప్రస్తుతానికి ఆ పక్కనే రామ మందిరం చిన్నది ఉంది, అక్కడ పెట్టారు. స్వామివారి విగ్రహం అయితే లేదు. అగ్గో చూస్తున్నారు కదా, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్. మా వారు అబ్బాయి కనిపిస్తుంది కదా, ఈ టెంపులే రామ మందిరము. అందులోనే స్వామివారిది ఒక ఫోటో చూపించారండి మాకు పంతులు గారు. విగ్రహం వచ్చేసి ఎక్కడ ఉంచారంట. ఇది గోశాల, దాన ఏదో ఉడకబడుతున్నారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే పిల్లలకి విద్యా బుద్ధులు ప్రసాదిస్తారని ఒక ప్రతీక అండి. ఇక్కడ వేద పాఠశాల కూడా ఉందండి, అక్కడ పైన కనిపిస్తుంది కదా అది. ఇక్కడ ఫ్రీగా పిల్లలకి వేదం నేర్పిస్తారంట పంతులు గారు చెప్పారు. మా అబ్బాయిని ఒకసారి తీసుకొని వచ్చానండి స్వామివారిని దర్శించుకుందామని. కానీ వచ్చిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. స్వామివారి దర్శనం అయితే కలగలేదు. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ టెంపుల్ నెక్స్ట్ మార్చిలో స్టార్ట్ అవుతుందంటండి. అప్పుడు తప్పకుండా వస్తాను, మళ్ళీ వీడియో తీస్తాను. రాధాకృష్ణుల విగ్రహం చాలా బాగున్నాయి. మేము ఆ కృష్ణయ్యని చూస్తూ ఉండిపోయి. ఆ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.